ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద చాలా మార్పులు తీసుకురావటానికి చాలా సీరియస్గా ఆలోచిస్తుంది అనేటువంటివి చాలా స్టెప్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకటి, ఓవరాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క స్ట్రక్చర్ గురించి, వాటికి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకోవటానికి ఒక కమిటీ వేయటం జరిగింది. అలాగే పర్టికులర్లీ జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఐఐటి కౌన్సిల్, ఐఐటి డైరెక్టర్స్కి ఉన్నటువంటి ఎప్పటి నుంచో వాళ్ళకు చాలా అంటే దీని నుంచి కొంత విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు సరైన టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు రావట్లేదు అని. అది అప్పుడే 10-15 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. సో దాని నుంచి కూడా ఒక సమూలమైనటువంటి మార్పులు చేసేటువంటి ఉద్దేశంతో పర్టికులర్లీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంది. స్వరూపం కూడా మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించి జూన్ 17, 2025న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక కమిటీ వేశారు. సో వీళ్ళలో చాలా మంది అంటే సిబిఎస్ఈ డైరెక్టర్స్ కానివ్వండి, అలాగే ఎన్టీఏకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇలా ఒక విభిన్నమైనటువంటి వ్యక్తుల్ని ఈ కమిటీలో వేయటం జరిగింది. సో ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటంటే గ్యాప్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, అంటే ఎగ్జామైన్ గ్యాప్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి గ్యాప్స్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను ఐడెంటిఫై చేయటం, ఏ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇండియా. సో వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంది, వాటి ఫెయిర్నెస్ ఎంతవరకు ఉంది అనేటువంటి అంశం అనేటువంటిది రెండవది. పర్టికులర్లీ బేసికల్గా ఈ రెండు పాయింట్ల మీద కూడా కమిటీ వేయటం జరిగింది. సో ఈ కమిటీ ఏం జరిగిందంటే ఆగస్టు 26వ తారీఖున 2025లో, అలాగే నవంబర్ 15, 2025వ తారీఖున సమావేశం అవ్వటం జరిగింది. వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేశారు.